తెలంగాణ ప్రగతి న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీవో నెంబర్ 55 రద్దు చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట పట్టణ కేంద్రంలోని ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కోర్టు భవన నిర్మాణం కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 55ను రద్దు చేయాలి అని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ విద్యార్థులు జీవో 55కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు నిరసనలు ఉధృతం చేస్తూ ఆశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నూతన కోర్టు భవన నిర్మాణం కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 55 రద్దు చేసి యూనివర్సిటీ భూములను కాపాడాలి అని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోకు వ్యతిరేకంగా యూనివర్సిటీ పరిధిలోని 6 కళాశాలలో జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించుకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు సైతం ఆశ్రయిస్తామని తెలిపారు. నా పేరు అయ్యగారి శశికీర్తన. నేను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గవర్నమెంట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిలో సర్వే నెంబర్ 41, 42, 43, 44లో బయోడైవర్సిటీ ఉన్న పార్క్లో హైకోర్టుని నిర్మించడానికని చెప్పారు. ఆ భూమి మాకు చెందింది, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందింది. ఆ భూమిలో చాలా విలువైన బయోడైవర్సిటీ పార్క్ ఉంది. బయోడైవర్సిటీకి చెందిన చాలా స్పీషీస్ ఉన్నాయి. అది మాకే ఫ్యూచర్లోని మా రీసెర్చ్కి వాటికి పనికొస్తాయి. ఆ భూమిని మేము ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వము. గవర్నమెంట్ పాస్ చేసిన జీవో నెంబర్ 55ని మేము రద్దు చేయాలని కోరుతున్నాము. దానికోసం 4 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఇంకా మాకేమీ రెస్పాన్స్ లేదు. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. వి వాంట్ జస్టిస్. ఈరోజు మేము ఆశ్వారావుపేట ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్లోని మేము ర్యాలీ చేస్తున్నాము. 4 రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది. మా భూములు మాకు కావాలని మేము ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీని చూసైనా, ఇదే కాదు మిగతా 6 కాలేజెస్లోని ర్యాలీ జరుగుతుంది, ప్రొటెస్ట్ జరుగుతుంది, స్ట్రైక్స్ జరుగుతున్నాయి. దీన్నైనా చూసి గవర్నమెంట్ నుంచి మాకు ఎట్లాంటి రెస్పాన్స్ అయినా కావాలి. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలి. జీవోని రద్దు చేయకపోతే మేము ఈ ర్యాలీని, ఈ స్ట్రైక్ని ఇలాగే కంటిన్యూ చేస్తుంటాము. మాకు రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాము. స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు, ర్యాలీ చేస్తూనే ఉన్నారు. ఎలా అయినా మాకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావాలి. ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలి. గట్లే సంకీర్త అండి. నేను ఇక్కడ 4వ ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్. సో ఈ కాలేజ్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం. సో జీవో నెంబర్ 55ని రద్దు చేయాలని ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం. సో అక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. సో దాన్ని కాపాడాలనే బాధ్యత మా పైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు అన్ని కాలేజెస్ నుంచి 6 కాలేజ్ నుంచి వెళ్ళి గత 4 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇది 4వ రోజు. సో మెయిన్గా జీవో నెంబర్ 55ని రద్దు చేయాలి, యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి. సో దాని బేసిస్ పైనే ఈరోజు ర్యాలీ జరుగుతుంది. అలాగే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీ తీస్తున్నాం. సో రోడ్ ఎక్కి ర్యాలీ కూడా తీద్దామని అనుకుంటున్నాం. సో దానికి ఈవెన్ ద పీపుల్ ఆఫ్ రాజేంద్ర నగర్ ఉన్న ప్రజలు కూడా మాతో వెంబడున్నారు. సో ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ స్టాప్, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆపకపోతే వి విల్ గో విత్ ద ఎన్జిటి, ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దాని సపోర్ట్ కూడా మేము తీసుకుంటాం. వి విల్ ఫైల్ ద పిటిషన్ ఇన్ ద ట్రిబ్యునల్ కోర్ట్ ఆల్సో. సో వీఆర్ స్టిక్ విత్ ద బయోడైవర్సిటీ అండ్ వి విల్ స్టిక్ విత్ ద PGTSAO.
జై హింద్, జై భారత్.